వెనిజువేలా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడం సంచలనం సృష్టించింది. అయితే మదురో నిర్బంధం వేళ అమెరికా సైన్యం ప్రయోగించిన రసాయనం టెక్నాలజీపై చర్చ మొదలైంది. అమెరికా సైన్యం దాడి సమయంలో తమకు ముక్కుల నుండి రక్తం కారడం, వాంతులు చేసుకున్నట్లు వెనిజులా సైన్యం చెప్పుకొచ్చింది. ఈ మేరకు మదురోకు అత్యంత సన్నిహిత వ్యక్తి కీలక విషయాలను వెల్లడించారు. అమెరికా దాడులు జరిగిన సమయంలో మేమంతా నికోలస్ కు రక్షణగా విధుల్లోనే ఉన్నామని తెలిపారు. ఒక్కసారిగా మా రాడార్ వ్యవస్థలు పనిచేయలేదు. ఏం జరిగిందో మాకు అర్థమయ్యేలోపే డ్రోన్లు మా వైపునకు దూసుకొచ్చాయి. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలోనే ఒక దశలో వారు ఏదో ప్రయోగించారని, అది తీవ్రమైన ధ్వని తరం లాంటిదన్నారు. ఒక రసాయనం వంటిది కూడా. దాంతో తల లోపల నుండి పేలిపోతున్నట్లు అనిపించిందని తెలిపారు. ముక్కుల నుండి రక్తం కారడం మొదలైందని, కొందరు వాంతులు చేసుకున్నారన్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారన్నారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిల్చోలేకపోయామన్నారు. వెనిజువేలా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడం సంచలనం సృష్టించింది. అయితే మదురో నిర్బంధం వేళ అమెరికా సైన్యం ప్రయోగించిన రసాయనం టెక్నాలజీపై చర్చ మొదలైంది. అమెరికా సైన్యం దాడి సమయంలో తమకు ముక్కుల నుండి రక్తం కారడం, వాంతులు చేసుకున్నట్టు వెనిజువేలా సైన్యం చెప్పుకొచ్చింది. ఈ మేరకు మదురోకు అత్యంత సన్నిహిత వ్యక్తి కీలక విషయాలను వెల్లడించారు. అమెరికా దాడులు జరిగిన సమయంలో మేమంతా నికోలస్ కు రక్షణగా విధుల్లోనే ఉన్నామని తెలిపారు. ఒక్కసారిగా మా రాడార్ వ్యవస్థలు పనిచేయలేదు. ఏం జరిగిందో మాకు అర్థమయ్యేలోపే డ్రోన్లు మా వైపునకు దూసుకొచ్చాయి. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలోనే ఒక దశలో వారు ఏదో ప్రయోగించారని, అది తీవ్రమైన ధ్వని తరంగం లాంటిదన్నారు. ఒక రసాయనం వంటిది కూడా. దాంతో తల లోపల నుండి పేలిపోతున్నట్లు అనిపించిందని తెలిపారు. ముక్కుల నుండి రక్తం కారడం మొదలైందని, కొందరు వాంతులు చేసుకున్నారన్నారు. కొందరు నేలపై పడిపోయారన్నారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిల్చోలేకపోయామన్నారు.